ఈ నాటక రంగంలో డబ్బులు చాలా తక్కువ వస్తాయి, సో ఈ మూవీలో చాలా ఎక్కువ వస్తాయి కదా, సో మీకు రెండిట్లో ఏది సాటిస్ఫాక్షన్ అనిపించింది? ఇప్పుడు ఆర్థిక పరంగా చూసుకుంటే ఒక రకమైనటువంటిది, ఓకే. ఆర్ట్ పరంగా చూసుకుంటే ఇంకొక తృప్తి. నాటక రంగం నాకు బాగా మంచి తృప్తినిస్తుంది. సినిమా అది చేసాం కానీ ఎందుకో నాటకం అంటేనే దానికే టైం కేటాయిస్తాం. నాకు అవకాశం కూడా ఎలా జరిగిందంటే, నేను బ్యాంకులో పనిచేసేవాడిని, దట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ బ్యాంకులో మామూలుగా మిగిలిన డిపార్ట్మెంట్ లాగా ఉండదు. టీచర్స్కి అయితే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మాకు అలా ఉండవు. 365 రోజులు మా బ్యాంక్ ఉంటుంది. అందులో సండే హాలిడే ఉంటుంది, లేదా పండగలకు హాలిడేస్ ఉంటాయి. మాకు చాలా 10 గంటలు బ్యాంకులో కూర్చుంటే మరలా సాయంత్రం 5 గంటల వరకు మేము పక్క తిరిగి చూడటానికి అవకాశం ఉండదు. క్యాష్లో కూర్చుంటే ఇక ఎటు చూడటానికి అవకాశం లేదు, ఏ బుర్రలో ఏ ఆలోచన రావడానికి వీల్లేదు. వచ్చిందంటే క్యాష్ షార్ట్ వస్తుంది. ఎలా చేశారంటే రెండు మేనేజ్ ఎలా చేశారు? ఇది నాకు అదృష్టం, నేను చేయగలిగాను అలా. మిగిలిన వాళ్ళ సంగతి నాకేమో నేను చెప్పలేను, కానీ మిగిలిన డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, నేను బ్యాంకులో చేస్తూ నా సీనియర్స్ కూడా చాలా మంది బ్యాంకు నుండి ఆర్టిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సినిమా ఆర్టిస్టులు కోట శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంక్లో వర్క్ చేశారు ఆయన. అయితే ఆయన బాగా పాపులర్ అయిన తర్వాత ఇక టైం కేటాయించలేక బ్యాంకులో చేసే అవకాశం లేదు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఆయన రిజైన్ చేశారు. మంచి టెలివిజన్ న్యూస్ రీడర్స్ ఉండేవాడు స్టేట్ బ్యాంక్లో, కేఎల్ఎన్ రావు, శ్రీనివాస్, వాళ్ళంతా స్టేట్ బ్యాంక్లో ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఏంటంటే స్థానికంగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు 5 గంటల వరకు బ్యాంకులో పని చేసుకొని వెళ్ళి దూరదర్శన్లో న్యూస్ చదివేవాళ్ళు. ఆ రోజు కోట శ్రీనివాసరావు గారికి గొప్ప స్థాయి వచ్చింది మా స్టేట్ బ్యాంక్. నేను స్టేట్ బ్యాంక్లో మాకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. మాకు ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్స్ జరుగుతాయి, నాటక పోటీలు జరుగుతాయి బ్యాంకులో కూడా. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఉంటుంది. అప్పుడు మమ్మల్ని అందరినీ ఇట్లా జోనల్ లెవెల్లో ఉండేది, స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ ఉండేవి. స్టేట్ బ్యాంక్లో మంచి రైటర్స్ ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి గాయకులు ఉన్నారు కూడా. వాణి జయరామ్ గారు మా స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ. స్పోర్ట్స్ మెన్ అజారుద్దీన్ మా స్టేట్ బ్యాంకే.